హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బెంగళూరులోని ఒక చిన్న టిఫిన్ సెంటర్లో ఏ బ్రేక్ఫాస్ట్కైనా సరే సరిపోయే విధంగా ఆంటీ ప్రిపేర్ చేసిన చట్నీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేనైతే ఈ చట్నీని 2 రోజుల క్రితం ఇడ్లీతో ట్రై చేశాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నిజం చెప్పనా, ఈ చట్నీ కోసమే జనాలు ఈ టిఫిన్ సెంటర్లో ఎగబడిపోతూ ఉంటారు. టిఫిన్ సెంటర్ అయితే చిన్నదే, కానీ ఇక్కడ చట్నీ అయితే చాలా ఫేమస్ అనమాట. ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తారు, దానివల్లే ఈ చట్నీ అంత టేస్టీగా వస్తుంది. తప్పకుండా ఇంత టేస్టీగా ఉండే చట్నీ రెసిపీని మీరు కూడా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ సెంటర్లో ఎంతో ఫేమస్ అయిన ఈ చట్నీని మీరు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనెని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఒక 50% వేగేంత వరకు వేయించుకోండి. ఈ చట్నీ కోసం పల్లీలు ముందుగానే మరీ ఎక్కువ రంగు వచ్చేంత వరకు వేయించకూడదు అనమాట. అలాగే మీరు మంటని మరీ ఎక్కువగా పెట్టేసి వేయించారంటే చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. నెమ్మదిగా ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ చూసారా, పల్లీలు జస్ట్ ఇలా ఒక 50% వేగేంత వరకు వేయించుకోండి. పల్లీలు ఇలా ఒక 50% వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని, అలాగే ఒక 20 నుంచి 25 వరకు పుదీనా ఆకుల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఇక్కడ నేను తీసుకున్నవైతే చాలా కారంగా ఉన్నాయి, అందుకని కొంచెం తక్కువగానే వేసుకున్నాను. మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి జస్ట్ మనం కొంచెం తెల్లగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో చూసారా, పచ్చిమిర్చి ఇలా తెల్లగా వేగిన తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు, అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. 1/2 కప్పు పల్లీలకి 1/2 కప్పు పుట్నాల పప్పుని కంపల్సరీ వేసుకోవాలి. పుట్నాల పప్పుని వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి కలుపుకోండి. వీటిని వేసిన తర్వాత ఫ్రై చేయకూడదు అనమాట. తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును వేసుకోండి. చింతపండును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే 1/2 కప్పు పుట్నాల పప్పును వేసుకోవాలి. ఖచ్చితంగా మీరు కూడా ఈ కొలతలతో చేస్తేనే మీకు చట్నీ టేస్ట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. సో కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత మీరు వీటిని ఫ్రై చేయకుండా జస్ట్ ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. కొబ్బరి పుట్నాలు వేసిన తర్వాత మనం ఎక్కువసేపు వీటిని ఫ్రై చేసుకోకూడదు అనమాట. సో మనకి వేయించుకున్న పల్లీలు, కొబ్బరి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ 3 లేదా 4 సాంబార్ ఉల్లిపాయలని వేసుకోండి. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఈ సాంబార్ ఉల్లిపాయ వేయడం వల్లే ఈ చట్నీ టేస్ట్ అయితే అమాంతం పెరిగిపోతుంది. మీ దగ్గర ఒకవేళ సాంబార్ ఉల్లిపాయ లేకపోతే నార్మల్ ఉల్లిపాయని సగం కట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే కొంచెం చేంజ్ ఉంటుంది. సాంబార్ ఉల్లిపాయ వేసుకుంటేనే ఈ చట్నీకి అసలైన టేస్ట్ అనమాట. తప్పకుండా సాంబార్ ఉల్లిపాయ వేసుకోవడానికే ట్రై చేయండి. ఇలా ఉల్లిపాయను కూడా వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుంటూ చట్నీని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. టిఫిన్ సెంటర్లో అయితే చట్నీని గ్రైండర్లో గ్రైండ్ చేస్తారనమాట, ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తారు కాబట్టి. బట్ మనమైతే ఇంట్లో కొంచెమే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మిక్సీ జార్లో కూడా మనం గ్రైండర్లో గ్రైండ్ చేసినట్టే చూసారా, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పిడికెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని కొత్తిమీర అక్కడక్కడ పలుకులుగా చిన్న పలుకులుగా కనిపించేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. సో చట్నీ గ్రైండ్ చేశాక మీకు చూపిస్తున్నాను చూసారా, ఇలా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళను కూడా చట్నీలో వేసుకొని చట్నీని మాత్రం ఇలా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ టిఫిన్ సెంటర్లో అయితే ఇలా పల్చటి చట్నీనే ప్రిపేర్ చేస్తారనమాట.
మీరు కావాలంటే చట్నీ కన్సిస్టెన్సీని మీకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. సో పోపు దినుసులు మనకి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 లేదా 2 ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని పోపుని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేయించుకొని ఈ పోపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా 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 ఈజీగా టేస్టీగా ఉండే టిఫిన్ సెంటర్ ఫేమస్ చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీతోనైనా, దోశతోనైనా, వడతో అయినా, ఉప్మాతో అయినా, మసాలా దోశ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ టేస్టీ సింపుల్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇవి చక్కగా పైన కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి పైన తొందరగా రంగు వచ్చేసి గింజ అనేది లోపల వరకు వేగకుండా లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అనమాట. ఆ విధంగా ఫ్రై చేసుకున్నారనుకోండి మీకు చట్నీ అనేది అస్సలు టేస్టీగా ఉండదు. కాబట్టి ఓపికగా లో టు మీడియం ఫ్లేమ్లోనే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఇవి ఇలా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చక్కగా రంగు వచ్చిన ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా అలాగే పచ్చిమిర్చి ఉండే ఘాటును బట్టి ఒక 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అంత నూనెను కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చిని మాత్రం కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఇవి పైన కొంచెం తెల్ల తెల్లగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో పచ్చిమిర్చి మనకి ఇలా తెల్ల తెల్లగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు, అలాగే చట్నీ పప్పు ఇలా రకరకాలుగా అంటారనమాట. సో ఇలా పుట్నాల పప్పును వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో జస్ట్ 1 నిమిషం మాత్రమే ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు, జస్ట్ అవి కొంచెం వేడైతే సరిపోతుందన్నమాట. సో ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఈ ప్యాన్ని కూడా పక్కన పెట్టేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి పల్లీలు అలాగే పుట్నాల పప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ చల్లారేలోపు మనం చట్నీకి ముందుగానే తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు వేసుకోవడం కోసం సేమ్ స్టవ్ మీద ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర ఈ 4 కలిపి 1 టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 2 ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని చివరిగా ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని రెడీగా పక్కన పెట్టుకోండి. సో మనకి పూర్తిగా చల్లారిన తర్వాత మీరు కావాలంటే ఈ పల్లీల పైన పొట్టుని తీసుకోవచ్చు. నేనైతే పల్లీల పైన పొట్టుని తీయట్లేదు అనమాట, డైరెక్ట్గా అలా వేసేసుకుంటాను. సో పూర్తిగా చల్లారిన ఈ పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అలాగే పుట్నాల పప్పు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 నుంచి 3 వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకొని సరిపోతుంది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి.
నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళను కూడా చట్నీలోకి వేసుకొని మీకు చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నీళ్ళని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. సో నీళ్ళని వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తాలింపుని రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి టిఫిన్ సెంటర్స్లో ప్రిపేర్ చేసే టేస్టీ సింపుల్ చట్నీ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది. సో ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీరు డైలీ ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, ఉప్మాలోకైనా, వడలోకైనా, లేదంటే గుంత పొంగనాల్లోకైనా, ఊతప్పంలోకైనా, ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోండి. అన్నిటికి కూడా ఆల్ ఇన్ వన్ టేస్టీ చట్నీ అనమాట. చాలా 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 రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ చట్నీని ఒక్కసారైనా సరే ట్రై చేయండి. పల్లీ టమోటా చట్నీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పల్లీ టమోటా చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి పైన కొద్దిగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే ఈ పల్లీలు అనేవి కొంచెం మాడిపోయినా సరే చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. టేస్ట్ అస్సలు బాగోదు. అందుకని ఓపికగా లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ చూసారా పల్లీలు ఇలా పైన కొంచెం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ మనకి రంగు మారాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం ఈ రెబ్బలు అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయ రెబ్బలు చూసారా ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 4 నుంచి 5 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద టమోటాని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అదే మీడియం సైజ్ టమోటాలు అయితే 2 టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ టమోటా ముక్కల్ని ఉడికించుకోవాలి. సో ఒక 3-4 నిమిషాలకి మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా మనకి టమోటా అనేది ఇలా మెత్తగా అయి ఉంటుంది అనమాట. మరీ మెత్తగా గుజ్జులాగా అవ్వాల్సిన అవసరం లేదు, ఇలా కొంచెం ముక్క అనేది మెత్తబడితే సరిపోతుంది. సో టమోటా ముక్క ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న గోలీ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. చింతపండు కూడా మరీ ఎక్కువగా వేసుకోవద్దు, చట్నీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపించాను కదా ఆ సైజులో చిన్న ముక్క చింతపండుని వేసుకోండి. చింతపండు వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమోటా మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనకి టమోటా మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పూర్తిగా చల్లారిన టమోటా మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి సేమ్ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఒక్కొక్కటి 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ పోపు దినుసుల్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోండి. సో పోపు దినుసులు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ తాలింపుని ఫ్రై చేసుకోవాలి. సో కరివేపాకు కూడా చూసారా ఇలా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉండే పల్లీ టమోటా చట్నీ రెడీ అయిపోయింది. ఈ సూపర్ టేస్టీ పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి.
ఈ పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో 4-5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. ఈ పల్లీలు ఎంత బాగా వేయించుకుంటారో చట్నీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. వీటిని చక్కగా మీడియం ఫ్లేమ్లోనే పైన కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోండి. అండ్ అలానే ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మంచి సువాసన కూడా వస్తుందన్నమాట. అప్పటి వరకు కూడా పల్లీలని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను వేయించుకున్నారంటే చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు. సో పల్లీలు ఈ విధంగా పైన కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మీ దగ్గర ఒకవేళ ఆల్రెడీ వేయించిన పల్లీలు ఉంటే వాటినైనా కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇదే ప్యాన్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని కొద్దిగా వేడి చేసుకోండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే చక్కగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. సో ఈ విధంగా ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4-5 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వీటిని కూడా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయ అనేది కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మీ దగ్గర ఒకవేళ సాంబార్ ఉల్లిపాయలు ఉంటే చిన్నవి వాటిని వేసుకున్నారంటే చట్నీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి ఆ సాంబార్ ఉల్లిపాయలు లేవన్నమాట. అందుకని నేను మామూలు చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయించుకుంటున్నాను. సో ఉల్లిపాయ ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 4 లేదా 5 ఎండుమిర్చిని వేసుకోండి. అండ్ అలానే 1 చిటికెడు ఇంగువ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా చింతపండుని కూడా వేసుకోండి. చింతపండు మరీ ఎక్కువగా వేసుకోవద్దు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. అండ్ అలానే 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఎండుమిర్చిని అండ్ కారాన్ని కొద్దిగా పెంచి వేసుకోండి, సరిపోతుంది. సో ఇలా కారాన్ని కూడా వేసుకున్నాక ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనకి వేయించిన పల్లీలు అనేవి చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి పల్లీలను వేసుకోండి. అండ్ అలానే పూర్తిగా చల్లారిన ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని ఫస్ట్ కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. సో ఫస్ట్ ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీకి కావాల్సిన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. మీకు ఒకవేళ చట్నీ కొద్దిగా గట్టిగా కావాలనుకుంటే గ్రైండ్ చేసుకునేటప్పుడే కొద్దిగా నీళ్ళని తగ్గించి గ్రైండ్ చేసుకోండి. నేనైతే కొద్దిగా పలచగానే చట్నీని ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇప్పుడు చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపగుళ్ళు అండ్ 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే పప్పులన్నీ కూడా చక్కగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో పప్పులన్నీ కూడా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపును తీసుకెళ్ళి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసేసుకొని కలుపుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని ఇడ్లీ, దోశ, ఊతప్పం ఇలా ఏ బ్రేక్ఫాస్ట్తో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా వచ్చే వీడియోల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.